ఈరోజు దేవుని మాట 130వ కీర్తన 7వ వచనం. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు రాజునైన దావీదు కుమారుడు సొలొమోను ఈ కీర్తనను రచించినట్లు మనం గమనిస్తాం. ఐగుప్తు దాస్యంలో 400 సంవత్సరములు బానిసలుగా ఉన్న దేవుని ప్రజలు వాగ్దానము చేయబడిన వారుగా గొప్ప సంపదతో వెలుపలికి వారిని ఆయనే నడిపించుదునని ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును తన ఇంటి నుండి, బంధువుల నుండి, దేశము నుండి పిలిచినప్పుడు ఆయన చెప్పారు. అబ్రహాము విశ్వాసమును బట్టి తనకు సంతానమును దయచేయుదునని 75 సంవత్సరముల వయసులో పిలిచిన 100 సంవత్సరముల వయసు అబ్రహాముకు, 90 సంవత్సరముల వయసు షారాకు వచ్చిన సమయాలలో సంతానం వారికి అంతవరకు పొందలేనప్పటికీ ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహామును బలి అర్పించుమని 9వ వచనంలో ఆయన చెప్పి, బలి అర్పణ జరుగుచుండగానే గద్దలు కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసి ప్రొద్దు గ్రుంకిన సమయంలో అబ్రహామునకు గాఢ నిద్ర కలిగినప్పుడు ఆయన ఆ కటిక చీకటి మధ్య అబ్రహాముతో, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురని, వారు 400 ఏండ్లు వారిని శ్రమ పెట్టుదురని, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదునని, తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి బయటికి వచ్చుదరని ఆదికాండం 15వ అధ్యాయం 14వ వచనంలో ఆయన చెప్పారు. అబ్రహాముకు సంతానము కలుగక ముందే అబ్రహాముకు కలిగే సంతానం ఎక్కడ నివసిస్తారో, వారు నివసించే చోట ఏమి చేస్తారో, ఎంతకాలం అక్కడ ఉంటారో, వారు ఏ విధంగా సంపదతో బయటికి వస్తారో, ఎన్ని సంవత్సరాలకు బయటికి వారిని ఆయన విమోచించబోతున్నారో ముందుగానే ఆయన చెప్పారు. అవును, ఈ విషయాలు అనగా ప్రవచనాలు, దేవుడిచ్చిన వాగ్దానాలు పొందుకొనుటకు అనగా బయటికి వచ్చినట్లు విమోచింపబడుదురో వాటిని స్వతంత్రించుకొనుటకు ఏమి చేయాలో, వారు ఏమి చేశారో వాటినన్నిటినీ మహాజ్ఞాని అయిన సొలొమోను వివరిస్తున్నారు. 130వ కీర్తన 7వ వచనంలో ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును అని చెప్పారు. విమోచన కూడా సంపూర్ణంగా దొరుకును అని చెప్పారు. ఐగుప్తులో నుండి ఆయన వెలుపలికి తీసుకుని వచ్చుటకై ఆయన మోషే, అహరోనులను పంపించారు. మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడిన ప్రతి సమయంలో, మీరు వెళ్ళండి కానీ స్త్రీలు పిల్లలు వెళ్ళొద్దని, ఇక్కడే బానిసత్వం వారు చేయాలని, మరోసారి మీ కుటుంబాలు అందరూ వెళ్ళండి కానీ మీ సంపద అయిన పశువులు మందలు వెళ్ళొద్దని, మరోసారి అందరూ మందలతో కలిసి వెళ్ళండి కానీ దూరంగా వెళ్ళొద్దని, మరలా నేను పంపించనని, ఇలాగున సంపూర్ణ విమోచనకై ఫరో ఒప్పుకునేవాడు కాదు. ఈ పరిస్థితులు వారి సంపూర్ణ విమోచన కొరకు వారు యెహోవా కొరకు కనిపెట్టుకున్నారని, వారి ప్రాణములు ఆయన కొరకు కనిపెట్టుకున్నాయి అని, ఆయన వారికిచ్చిన మాట మీద ఆశ పెట్టుకున్నారని, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా వారి ప్రాణాలు ప్రభువు కొరకు కనిపెట్టుకున్నారని, వారి ప్రాణము ఎక్కువగా కనిపెట్టుకున్నారని, ఆయన మీద ఆశ పెట్టుకున్నారని, ఆ కనిపెట్టుకున్న ఇశ్రాయేలు జనాంగానికి ఆయన కృప దొరికిందని, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరికిందని సొలొమోను బోధిస్తూ, సంపూర్ణంగా ఇశ్రాయేలు వారిని విమోచించి దోషములను కనిపెట్టి చూచే దేవుడు క్షమించుమని వేడుకుని వారికి క్షమాపణ ఆయన తప్పక అనుగ్రహించునని సొలొమోను చెబుతూ, అగాధ స్థలములలో నుండి నేను ఆయనకు మొరపెట్టుచున్నాను అని 130వ కీర్తన 1వ వచనంలో తనను గూర్చి చెబుతూ ఆయనే దోషములన్నిటి నుండి విమోచించునని చెప్పారు. ఈరోజు మన ధ్యాన వాక్యం ద్వారా ఎలాంటి దోషముల ద్వారా, పాపముల ద్వారా బంధించబడిన స్థితిలో ఎవరున్నా ఆయనను క్షమింపుమని కోరి ప్రార్థించు వారిని తప్పక సంపూర్ణంగా విమోచించి వారి పాప దోష శాపములన్నిటి నుండి వెలుపలికి తెచ్చి వారిని రక్షించును గనుక యెహోవా మీద ఆశ పెట్టుకున్న ఇశ్రాయేలు వారి వలె మనమును ఆ రక్షకుని మీద కావలివాడు ఉదయం కొరకు
ఎదురు చూచిన రీతిగా తప్పక వచ్చునని రాత్రిలో ఆశతో ఎదురు చూసినట్లుగా ఆయన నిశ్చయముగా సంపూర్ణ విమోచనను అనుగ్రహించే వరకు ఎదురు చూడాలని ఆయన బోధిస్తూ ఉన్నారు. సంపూర్ణ విమోచన కనిపెట్టుకుని కృప ఆయనే మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆమెన్.